నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ శేఖర్ భాష. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. హాయ్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఆడుతున్నారు? బిగ్ బాస్ లందు ఈ బిగ్ బాస్ వేరయ్యా, విశ్వ దాబిరామ, వైల్డ్ కార్డ్ సూపర్ రా మావా అన్న ఫీలింగ్ కలిగిందన్న. వైల్డ్ కార్డ్ ఒక్కొక్కరు ఎంట్రీ ఉంది భయ్యా. కూదరామ్ కర్మన్నే వాదిగా రహస్యం వైల్డ్ కార్డ్ బిగ్ బాస్ లో ఇరికిచ్చాం అన్నట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అన్న వచ్చిన 8 కూడా వర్త్ అనే ఫీలింగ్ కలిగిందన్న. వాళ్ళ ఎంట్రీ కానీ వాళ్ళ ఫుటేజ్ కానీ చాలా పంపించింది. నిజంగా మొన్నటి వరకు బిగ్ బాస్ చూస్తుంటే ఒక 5 లక్షలు, ఒక 6 లక్షల వరకు వ్యూస్ వచ్చినాయి. కానీ ఈ రోజు బిగ్ బాస్ ప్రోమో అని కొడుతుంటే మిలియన్ల వ్యూస్ ఉన్నాయి అన్న, 2.2 మిలియన్స్. ఈ రకం అంటే ప్రజలు కూడా అరే వైల్డ్ కార్డ్ కావాలని కోరుకున్నారు. నిజంగా అటెండ్ జరిగిందన్న. మొన్నటి వరకు బిగ్ బాస్ దేనిలో వస్తున్న 6 సార్లు వస్తుంటాయి అన్న. 6 సార్కి ఎంత ఉండే, చాలా తక్కువ మంది సబ్స్క్రిప్షన్ ఉన్నాయి అన్న. నిన్న వచ్చిన వైల్డ్ కార్డ్ ద్వారా హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ జరిగింది, హైయెస్ట్ వ్యూస్ వచ్చిన హాట్‌స్టార్ కంటే. నిజంగా వైల్డ్ కార్డ్ వల్లనే అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది అన్న. నేను చెప్తాను, నిన్న మన ముక్కు అవినాష్ అయితే అమ్మో, ఈయన మామూలు కామెడీ కాదు, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, చాలా బాగా అనిపించింది అన్న. తన ఏవి కానీ ఇంకోటి ఏంటంటే అతను డాన్స్ పర్ఫార్మెన్స్ సహజంగా ఎప్పటికీ ఏవి వస్తుంది, డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా అనిపించింది. నాగార్జునతో సార్తో కొన్ని కామెడీ చేశాడన్న, అది చాలా బాగా నవ్వించింది అనమాట. సార్ నాకు రీసెంట్ పెళ్ళైంది సార్, మరి నా వల్ల అవతలేదు సార్, నా వైఫ్ లోపల కనిపించారంటే అరే ఈ నెమ్మడు మామూలు కామెడీ చేస్తే ఫీలింగ్ వచ్చింది. అంతేందుకు మరి మీ పెళ్లి ఫోటోస్ బాగున్నాయి ముక్కు అవినాష్ అంటే, సార్ అమ్మాయి కూడా బాగుంది సార్ అంటాడు. అది చాలా అంటే మంచిగా అనిపించింది చూడడానికి కూడా. ముక్కు అవినాష్ చాలా ఎంటర్టైన్మెంట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. మన రోహిణి అయితే లేచిపోదమన్న మొనగాడ ఎక్కడికి వెళ్ళావు రా అనే అంటారు. చాలా బాగా నవ్వొచ్చింది నిజంగా. నేను ఎపిసోడ్ చూస్తున్నా, నవ్వుతూనే ఉన్న, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. నేను గంగా గురించి మాట్లాడాలన్నా. నేను చాలా మీడియాలో గంగా గురించి మాట్లాడుతుంటే చాలా మంది కింద కామెంట్ పెట్టారు, గంగా ఏం ఆడుతుంది, తనకి ఏం ఆడడం తెలియదు, తనకు అర్థం చేసుకునే మైండ్ సెట్ లేదు, వచ్చిన 5 వారాలకి వెళ్ళిపోతుంది, తన గేమ్ మెయిన్ గేమ్ అంటే గేమ్ ఆడడానికి రాదని కామెంట్ పెట్టారు. కానీ నిన్న తను ఎంట్రీ కాగానే గేమ్ ఆడింది భయ్యా. నిజంగా తను మేబీ ఒక 60-70 సంవత్సరాలు ఉండొచ్చు. తను ఒక 28-26 అమ్మాయిలతో పోరాడుతుంటే ఏం అంటే ఒక బర్గర్ తిన్న వాళ్ళతోటి ఒక నాటుకోడి కూర తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఆడిన గేమ్. నిజంగా ఒక నిజం అంటారు, చాలా ఫైర్ అనిపించింది అన్న. గంగా గేమ్ ఆడుతుంటే అరే చూస్తుంటే నాకు అనిపించి పల్లె ప్రశాంత్ ఒక కొడుకు అనుకుంటే గంగవ్వ అమ్మ అన్న ఫీలింగ్ వచ్చానమాట. నిజంగా నువ్వు అన్నాను కాదన్న, మట్టి వాసన మనకు కనిపిస్తుంది అన్న. సో వాళ్ళు ఆడుతున్నప్పుడు అరే మనోళ్ళు అన్న ఫీలింగ్ నాకు కలిగింది అనమాట. చాలా బాగా గంగవ్వ ఎంటర్టైన్మెంట్ అయితే ఫన్ చాలా బాగా అనిపించింది. రోహిణి పర్ఫార్మెన్స్ కానీ, మన గౌతమ్ 2.0 ఉండే సార్ 3.0 అన్నాడు. నాకు అర్థం కాలేదు, వచ్చి రాగానే మణికంఠతో మాట్లాడుతున్నాడు. అంటే మన స్క్రిప్ట్ వచ్చిందా మరి, మన నాగమణికంట క్లోజ్ అయ్యా ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి అన్న, చాలా మంది మనం బయట అనుకుంటాం ఎందుకు నాగమణికంట ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో, సింపతిని గేమ్ చేస్తున్నాడు మనం అందరూ అనుకున్నాం. సో అది ఎవరు చెప్పలేకపోయారు. మన నాగచక్ర కూడా చెప్పినట్టు ఉండే. కానీ నిన్న గంగా పోయి వారింగ్ గట్టిగా ఇచ్చిందన్న. ఏది మణికంఠం ఎప్పుడు అమ్మాయిలకు ఏడుస్తుంటా ఉంటావా, బయట నుంచి పోతావా, పిల్లలు కావాలి లేక బిగ్ బాస్ కప్పు కావాలంటే లేదా బిగ్ బాస్ లో ఉంటాను అంటాడు. సో మళ్ళీ సరే ఏడ్చామంటే నీకు నామినేట్ చేసి పారేస్తాను. అది నిజంగా అంటే అతనితో ఎవరైనా మాట్లాడమని భయపడతారన్న. వేరే కంటెస్టెంట్ ఆరే వీనికి సైకో రా బాబు, వీనికి అంటే మనం నామినేట్ చేసిన ఉద్దేశంతో ఎవరు మాట్లాడరు. కానీ నిన్న గంగా వచ్చి మామూలు కసలకి వెళ్ళి చాలా బాగా అనిపించింది నాకు. అదే నేను చెప్తున్నా, తను ఒక 60-70 సంవత్సరాలు ఉంది. తను ఈ రకంగా ఒక 28-26 సంవత్సరాలు ఉన్న వాళ్ళతో పోరాటం చేయడం అని ఏంది అసలు నేను ఊహించలేకపోయినా. మనకు చూస్తుంటారు ఏం ఫైట్ ఉందిరా బాబు, ఏం స్పిరిట్ ఉందిరా బాబు. అరే 100% నేను చెప్తా, ఇదే రకం గంగా వార్త మాత్రం గంగా ఎవరు ఆపలేడు భయ్యా. టాప్ 2 ఓటింగ్ కూడా మేబీ స్టార్ట్ అవుతుండొచ్చు. 100% నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్ గంగా ఉంటాన ఫీలింగ్ ఉందన్న. మనం అన్నాను కదా, బిగ్ బాస్ కావాలి టీఆర్పీ కదన్నా. సో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కొన్ని ప్రజలు రావాలి, వ్యూవర్షిప్ రావాలి, సబ్స్క్రిప్షన్ రావాలి. కాబట్టి సో గంగా రావడం వల్ల చాలా బాగుంది. నాకు మెయిన్ గంగా ఏవి బాగా నచ్చిందన్న. గంగా ఎప్పుడే ముందేలా ఉండే, తర్వాత బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఎలా అయింది, ఎలా ఇల్లు కట్టింది, తను చెప్పింది దుబాయ్కి వెళ్ళినా, పెద్ద ఫారెన్ లో తిరిగినా అంటే అంత టేస్ట్ చేసే ఏవి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ వల్ల చాలా మంది సక్సెస్ అయ్యారనే ఫీలింగ్ నాకు. అంటే బిగ్ బాస్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది నాకు నిన్న. ఓకే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ కి హైప్ వచ్చిందంటే ఏం చెప్తారు? అవును, 100% హైప్ వచ్చింది చెప్తాను. ఎందుకంటే బిగ్ బాస్ మీరు ఇప్పుడు యూట్యూబ్ లైవ్ కొట్టి చూడండి, బిగ్ బాస్ ప్రోమోస్ అప్పుడు కొడితే ఒక 5 lakhs 3 lakhs వ్యూస్ వస్తుండే. ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో కొడితే 2 millions 1 millions వచ్చినాయి. అంతేందుకు హాట్‌స్టార్ కూడా చాలా తక్కువ మంది డౌన్లోడ్ చేస్తారు ఈ ఇయర్ లో. కానీ నిన్న జరిగిన ఏదైతే ప్రోమోస్ అవన్నీ చూసిన తర్వాత హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ జరిగింది నిన్న. హైయెస్ట్ నిన్న హాట్‌స్టార్ డౌన్లోడ్ చేస్తారు ప్లే స్టోర్ నుంచి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ వైల్డ్ కార్డ్ అంటే వాళ్ళు చాలా వైల్డ్ గా ఉన్నారనే ఫీలింగ్ అంటే. నేను అనుకుంటున్నా మేబీ నువ్వు అన్నట్టు కాకుండా ఇప్పుడు ఓజీ ఏదైతే గ్యాంగ్ వాళ్ళు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మేబీ వాళ్ళు ఇద్దరు ఉండే ఛాన్స్ ఉంది. ఒకళ్ళు నిఖిల్, ఒకళ్ళు నబిల్ ఉంటారు. మిగతా టాప్ 5 వరకు మాత్రం వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. కప్పు కొడతారా అనేది కొద్ది సస్పెన్స్ మారిపోయింది. గంగా చేతిలో ఉందన్న నాకు తెలిసి. గంగా కప్పు కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. మొక్కలు మాడిపోయాయి, ఎవరు ఎలగలేదు. నేను చూసిన ప్రకారంగా ఎవరైతే వెలుగు మొక్కలు ఎక్కడ కనిపించలేదు నాకు. మొత్తం అందరం మొక్కలు మాడిపోయిన మసాలా దోశలా తయారైనాయి. ఎవరు కూడా ఇప్పుడు గేమ్ ని సీరియస్ గా తీసుకోకపోతే ఒకళ్ళు బయటకు వెళ్ళిపోతారు. వైల్డ్ కార్డులు పట్టుకుపోతారు కప్పు. సీజన్ 8 వైల్డ్ కార్డులలో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చారు లోపలికే. అందులో 2 పర్సన్స్ బాగా స్ట్రాంగ్, ఎవరంటే మహబూబ్, గౌతమ్.
వీళ్ళతో ఆయన మెడిసిన్ చంపేస్తాడు, ఈయన కండలతో చంపేస్తాడు అనమాట. మామూలు కాదు వీళ్ళు. వీళ్ళని తట్టుకోవాలంటే వీళ్ళకుండే అదే హాఫ్ నాలెడ్జ్ సరిపోదు అన్నమాట. ఇంకా ఫుల్ నాలెడ్జ్ బయట పెట్టాలి. అందులోకి ఎక్కువ కత్తులు సుత్తులు మ్యాటర్కి వచ్చేసరికి సుత్తులు ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ స్టేజ్ మీద. వాళ్ళకి తెలియదు కానీ లోపల ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు సుత్తులు ఎక్కువ ఉన్నాయి, కత్తులు తక్కువే ఉన్నాయి, కత్తులు పొదును పెట్టాలి, లోపలికి వెళ్ళిన తర్వాత మేము పెడతాం అన్నట్టుగా చెప్పారు వచ్చిన ప్రతి కంటెస్టెంట్. మామూలుగా లేదు, జబర్దస్త్ ముక్కు అవినాష్ కామెడీ అయితే మామూలు నెక్స్ట్ లెవెల్, మామూలుగా లేదు అసలు. చించి పడేస్తున్నాడు. అక్కడ నాగార్జున గారినే నవ్విచ్చాడు, లోపలికి వచ్చి లోపలికి రావడమే మొదలెట్టాడు ఈ కామెడీ. నాకైతే ఆయన ఎక్స్పెక్టేషన్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ నుంచి కూడా. ఇక రోహిణి అంటావా, ఇక రౌడీ రోహిణితో తట్టుకోవాలంటే యష్మి వల్ల కాదు, ప్రేరణ వల్ల అసలే కాదు. రౌడీ రోహిణిని తట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు, ఆవిడతో గేమ్ ఆడే గెలవాలి, వాదించి అయితే గెలవలేదు. గంగవ్వ 65 years అయినా వెరీ స్ట్రాంగ్, వెరీ స్పెషల్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి కాకపోతే ఆవిడ వయసు ఎక్కువ వద్దు అనుకున్నాం కానీ మొత్తం గేమ్ ఆడి మిస్మరైజ్ చేసింది అసలు అందరిని గెలిచి. మళ్ళీ అందులో కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మణికంఠనే అందరూ టార్గెట్ చేశారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు, శోకసంద్రంలో నిండిపోయాడు. కానీ ఇప్పుడు ఆ శోకసంద్రాలు పనిచేయవు నానా, నిన్ను కన్నీళ్లు పెట్టించే వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు, హౌస్ మేట్సే కాదు. ఎందుకురా ఊరికి ఏడుస్తావు, ఏడిస్తే గేమ్ గెలవలేవు, నువ్వు ఏడవకుండా గట్టిగా ఫైట్ చేయాలి అప్పుడే గెలుస్తావు అంటుంది. గంగా మా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. కానీ వయసు పరంగా సజెషన్స్ ఇస్తుంది, ఆట పరంగా చాలా క్లియర్ గా ఉంటది. ఆవిడ వయసుతో సంబంధం లేకుండా ఆడే మనిషి ఎవరన్నా ఉన్నారంటే గంగవ్వే. ఇంకా నిఖిల్ పరిస్థితి, నిఖిల్ ని కొంచెం కత్తిలే ఎంచుకున్నాయి, అర్థమైందా. అసలు కత్తి ఎవరో నబీలే. నబీల్ని ఎక్కువగా కత్తులుగా షూట్ చేశారు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ. అంటే నబీలే మాకు గట్టి పోటీ అన్నట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు, ఇంకెవరిని గట్టి పోటీలా ఫీల్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ లో మార్పు కావాలి, మార్పు చెందిన వాడే మనిషి, లేకపోతే మీరు అందరూ కూడా షెడ్కి వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు స్పీక్ అవతల పడేస్తారు అనమాట. అంత సినిమా లేదు అసలు ఎవరికి. ఖచ్చితంగా వచ్చారు. మెహబూబ్, గౌతమ్ స్ట్రాంగ్ చెప్తా నేను. ఇంకా ఆ లేడీస్ లో చూస్తుంటే రోహిణి కూడా ఫుల్ కాంపిటీషన్ వాళ్ళకి. రోహిణి మామూలు కాదు, రౌడీ రోహిణి అంటే మొత్తం ఏరి పారేస్తుంది ఒక్కొక్కరు. చాలా అంటే చాలా బాగుంటది. ఇక నుంచి గేమ్ అయితే అసలు ఇప్పుడు దాకా ఏ ఇంట్రెస్ట్, ఏ ప్రోమో చూసినా ఏడుపు మొకాలే, ఎప్పుడు చూసినా ఏ ఫన్ క్రియేట్ అవ్వాలా. నాకు ఫస్ట్ టైం ఒక ప్రోమో చూస్తుంటే నాకు ఎక్స్పెషల్లీ ముక్కా వేసుకొని చూస్తే ఎంత నవ్వు వచ్చిందో నాకు అసలు. ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారు, వాళ్ళ తప్పులు తెలుసు, స్టేజ్ మీద చెప్పారు, అక్కడికి వెళ్ళి నామినేట్ చేశారు. పృథ్వీ మళ్ళీ వాదిస్తున్నాడు, మీరు గంట చూసి ఎలా డిసైడ్ చేస్తారు అనేది చాలా రాంగ్. వాళ్ళ గంట చూసి నీ ఆటను కనిపెట్టలేదు, వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నారు, వాళ్ళకి ఇన్విటేషన్ ఫస్ట్ నుంచి ఉండే ఉంటది. చూడకపోతే అవన్నీ తెలుసుకోలేరు కదా, వాళ్ళ గురించి తెలుసుకోలేరు. ఎవరెవరు అవునవును రాగానే నీకెవరు కాంపిటేటర్ అనుకుంటున్నావు అని అడిగాడు నాగార్జున గారు. అడిగినప్పుడు నాకు యష్మితోనే గట్టిగా పడేటట్టు ఉంది సార్ అంటే, అవునా సరే అయితే చూద్దాం ఎవరెవరికి బాగా పడుతుందో అక్కడికి వెళ్ళి మాకు నిరూపించు అన్నాడు. అలాగే సార్ అంతే లోపలికి వచ్చింది. లోపలికి రావడమే ఏమైనా యాంకర్కు ఉండవలసిన క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అంటే హరితేజకు ఉన్నాయి. హరితేజ రాగానే మొత్తం అందరిని కూడా పాయింట్అవుట్ చేసి కామెడీ కన్వర్జేషన్ జరిగింది. అక్కడ చూసావు ఎవరక్క, ఎవర్రా నీకు అక్క, గారెవరు, అలా ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది ఇప్పుడు కనబడలా. ఇప్పుడు మన విష్ణుప్రియ ఉంది యాంకరే, నేను కాదంట్లా, ఆ యాంకరే ఎలా ఇచ్చారో నాకు ఇప్పటికే అర్థం కావట్లా. బేర్ అంటుంది ఎవరు వచ్చినా బేర్, అలా కాదు కదా. యాంకర్ ఉన్న వాళ్ళు క్వాలిటీస్ ఉండాలి, క్వాలిటీస్ ఉన్న వాళ్ళని యాంకర్ గా గుర్తిస్తారు. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారో వాళ్ళకి జ్ఞత వదిలేస్తున్నారు. నెక్స్ట్ హైపే ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా వైల్డే, మామూలుగా అసలు సాఫ్ట్ అనేదే ఉండదు. నాకు తెలిసినంత వరకు సాఫ్ట్ గేమ్ ఆడే కార్నర్ చేసే పాయింట్లు కూడా చాలా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు బయట చాలా ప్రిపేర్డ్ గా చూసి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు రాయల్స్ ఓజీ 2 టీముల కింద ఉన్నాయి కాబట్టి ఈ రాయల్స్ ని ఎదుర్కోవడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం, చాలా క్రిటికల్ గా మారిపోతుంది గేమ్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకుంటే బోల్ టాపిక్లు దొరుకుతాయి. నాకు అనిపించింది చేస్తానంటుంది యష్మి, నీకు అనిపించినట్టు అలా ఏం రాలేదు. నిన్ను బయటకు తోసేత్తకు వచ్చారు కాబట్టి నువ్వు నీకు అనిపించినట్టు ఆడితే నువ్వు అక్కడ ఇంట్లో ఉండవు, బయటకు వచ్చేస్తావు. ఖచ్చితంగా అసలు కప్పే పట్టుకుపోతారేమో డౌట్ వస్తుంది నాకు డౌట్ వస్తుంది బాసు. నిజంగా వాళ్ళు గనక 2 weeks నిలబడగలిగితే, 2 weeks స్ట్రాంగ్ అయితే వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ దొరికింది ఆల్రెడీ గంగవ్వ గేమ్ తో. ఇంకా ఇమ్యూనిటీలు చాలా దొరుకుతాయి వాళ్ళకి, ఎందుకంటే మధ్యలోనే వచ్చారు కాబట్టి ఇంకా 2 months ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వంటి స్ట్రాంగ్ అయితే కప్పాలు పట్టిపోతారు, అందులో ఏ డౌట్ లేదు.
అవును, ఎందుకంటే మరి సగంలో వస్తారు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు, వాళ్ళకి బూస్టప్ ఉండదు, వాళ్ళకి బజ్ ఉండదు బయట. కానీ ఇలా ప్రీవియస్ సీజన్ వాళ్ళు కదా, అక్కడ మీరు ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు? పాత సీజన్ వాళ్ళు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి బజ్ క్రియేట్ అయింది, వాళ్ళ పేరు చాలా బాగా ట్రోల్ హ్యాష్ ట్యాగ్ ఉంది, వాళ్ళకి సపరేట్ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటది ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా బయట ఉంటది, ఆడియన్స్ పోల్ ఖచ్చితంగా ఉంటది వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.